నియోజకవర్గానికి సంబంధించిన ఇద్దరికో ముగ్గురికో ఇచ్చినారు అంతే. మా బాల్కొండ నియోజకవర్గంలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ గల్ఫ్లో మరణించిన ఏ ఒక్క కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. వాళ్ళను మోసం చేశాడు. ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడి నిండా మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉన్నది. ఇగో వాళ్ళ మేనిఫెస్టో గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం. ఎన్ఆర్ఐలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, లేదు ఇప్పటికీ కాలేదు. గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. నమస్తే వేముల ప్రశాంత్ అన్న, బాల్కొండ ఎమ్మెల్యే. నమస్తే అన్న మీద ఒక వీడియో చూసినానే, ఆర్టీవీలో మీద ఒకటి వీడియో చూసి మీకోసం ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతున్నది. మరి విషయం ఏంటంటే గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి, సంరక్షణ గురించి మీరు చాలా చక్కగా మాట్లాడారు. మరి దాన్ని చూసిన వెంటనే ఎందుకో మీతోటి మాట్లాడాలనిపించింది. మరి ఎందుకు అని అంటే గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు ఆడిర్రు. ఎన్నికల ముందు అసత్య ప్రచారాలు చేసి వాళ్ళని నమ్మించి ఇలా వాళ్ళ ఓట్లు దొబ్బిర్రు అనే విషయం మీరు మాట్లాడుతారు. వాస్తవానికి అన్న మీకు బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా ఈ 5 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వలేదని మీరు అంటున్నారు. అయితే బహుశా మీకు తెలియదని నేను అనడం లేదు, ఖచ్చితంగా మీకు తెలుసు. కానీ ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు లేక ఇంకేదైనా మీరు ఆశించి చేస్తుండొచ్చు. కానీ అది ముమ్మాటికి తప్పు, అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా 165 మంది గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియా అందింది. దాంట్లో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ కాదన్నా, కొత్త నిజామాబాద్ జిల్లాలో 56 మందికి ఇలా ఈ యొక్క ఎక్స్గ్రేసియా అందింది. నీ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి రాలేదన్నావు కదన్నా. ఈ బాల్కొండ నియోజకవర్గంలో 9 మందికి, నాకున్న సంవత్సరం మేరకు 9 మందికి ఈ 5 లక్షల ఎక్స్గ్రేసియా అందింది. మరి మీరు ఇట్లా ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు? 10 ఏళ్ల కాలంగా గల్ఫ్ కార్మికుల రక్తం దాగిరు. మీరు గల్ఫ్ కార్మికులను లెక్క చేయలేరు, గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకోలేరు. మరి ఇంకా మీరు అనేక మాటలు మాట్లాడుతున్నారు. ఇలా చాలా సంతోషం అనిపిస్తుంది మీరు మాట్లాడితే. ఇంత గల్ఫ్ కార్మికుల మీద ప్రేమ ఎక్కడికి వెళ్ళొస్తుంది మా ప్రశాంత్ రెడ్డి అన్నకు? మరి బీఆర్ఎస్లా ఈ 10 ఏళ్ళు నువ్వు పార్టీలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, అదేవిధంగా మీరు అనేక రకాలైనటువంటి మంత్రిగా కూడా ఉన్నారు. మరి ఆనాడు ఏ ఒక్కనాడు కూడా మీరు నోరు విప్పి మాట్లాడిన పరిస్థితి దాఖలాలు లేవు. ఇలా ఎంతో కొంత మరి పూర్తి స్థాయిలో కాకుండా గల్ఫ్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇలా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా అందుతున్నది. ఇంతకుముందు మీ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో గల్ఫ్లో ఏదైనా సమస్య వచ్చినా, గల్ఫ్లో మరణించినా లేదా తప్పిపోయినా, ఇంకేదైనా కానీ ఎలాంటి సమస్య వచ్చినా కానీ చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకోవడం తెలియలేని పరిస్థితి ఉండే. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలా ఇలా ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణి అనేది ఒక ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల కొరకు ఒక డెస్క్ను ఏర్పాటు చేసిర్రు. ప్రతి సమస్య ప్రతి శుక్రవారం, మంగళవారం రోజు గల్ఫ్ కార్మికుల సమస్యల్ని చెప్పుకోవడానికి, వాళ్ళకు ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక డిస్క్ ఏర్పాటు చేసిర్రు. దాంట్లో కావాలంటే మీకు తెలియకపోతే మీరు ఒక్కసారి మంగళవారం కానీ శుక్రవారం కానీ 10 గంటల నుండి 2 గంటల దాకా 5 గంటల దాకా మీరు రండి. ఖచ్చితంగా మీరు ఏ సమస్య తీసుకొచ్చినా కానీ అక్కడ మీ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. దాని గురించి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క విషయం గురించి వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఎంబసీలతోటి, అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలతోటి మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నారు. మరి మీరు ఇలా మొత్తం వెమ్లవాడ నియోజకవర్గంలో ఒక 2-3 ఇచ్చిర్రు. తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డిది ఒక ప్రోగ్రామ్ ఉంది, దాంట్లో 4-5 ఇచ్చిర్రు తప్ప ఇప్పటి వరకు రాష్ట్రంలో
ఒక్కరికి కూడా ఈ ఎక్స్గ్రేషియా అందలేదు అనడము మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నీకు నీ నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలు మీకు తెలియదంటే నిజంగా దీన్ని ఏమనుకోవాలో కూడా మాకు అర్థంగా ఉండలేదు. మీకు తెలియకపోతే నేను చెప్తా, ఒకసారి తెలుసుకోరి. మా దగ్గర నాకు ఉన్న సమాచారం మేరకు మీకు కొంతమంది పేర్లు చెప్తా. మీ నియోజకవర్గంలో, బాల్కొండ నియోజకవర్గంలో వేముల ప్రవీణ్, వేముల ఆశమ్మ, ఓకేనా? ఎవరన్నా రాజన్న నగర్ కాలనీ బీంగాల్, ఓకేనా? వారికి ఒక 5 లక్షల రూపాయలు వచ్చినాయి అన్న. ఏరియా మల్లయ్య, ఏరియా బుచ్చమ్మ, నడిమిగల్లి బాల్కొండ, వాళ్ళకు ఒక 5 లక్షలు వచ్చినాయి అన్న. లొక్కిడి రాఘవేంద్ర, లొక్కిడి సమత, వాళ్ళకు ఒక 5 లక్షలు వచ్చినాయి అన్న. తర్వాత ఏదైతే గోరవంతుల ప్రకాష్ గంగారం, సత్యమ్మ, వారికి ఒక వాళ్ళది దేవనపల్లి గ్రామం, బీంగల్ మండలం, వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వచ్చినాయన్న. కోట భూమేశ్వర్ అలియస్ భూమేశ్వర్ అమ్మాయి, ఆమె పేరు లావణ్య, వారికి కూడా కొత్తపల్లి విలేజ్, వారికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ వచ్చిందన్న. మండాజీ రాజేశ్వర్ సంజయ్ కుమార్ అలియస్ సాకిరియాలు మెండోరా, వారికి కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ వచ్చింది. దాసరి రాజేశు, శ్రీమతి సరిత బోయిగల్లి బీంగల్, వారికి కూడా ఒక 5 లక్షల రూపాయలు వచ్చింది, ఓకేనా? ఇంకేందన్నా అపనాథ్ మైపాల్ సుశీల, వాసం గట్టుతాండ కోనాపూర్, వారికి కూడా ఒక 5 లక్షల రూపాయలు వచ్చింది. సాలెపు లింగయ్య, వైఫ్ ఆఫ్ రమ్య కమ్మర్పల్లి, వారికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ వచ్చింది. అంటే నీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 9 రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 165, కొత్త నిజామాబాద్ జిల్లాలో 56. అదేవిధంగా నీ నియోజకవర్గంలో నువ్వు అంటున్నటువంటి నాకు మా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా రాలేదంటుగా, నీ నియోజకవర్గంలో ఈ యొక్క 9 మందికి ఈ ఎక్స్గ్రేషియా అందినది. మరి నీకేదైనా డౌట్ ఉంటే, ఇది మేము చెప్పింది అవాస్తవం అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి రమ్మంటారో మేము అక్కడికి వస్తాం. మీరు ఏ ఏ ఏ ప్రదేశం చెప్తే ఆ ప్రదేశానికి, నీ నియోజకవర్గమా ఇంకొకటిగా 7 గంటలకి వస్తాం. ఈ అబద్ధాల మాటలు మీరు మాట్లాడకండి. మీ మీద మాకు కొద్దిగా గౌరవం ఉండే, కానీ ఈ జూటా మాటలు బంద్ చేయాలి. ఇవాళ మీ ప్రభుత్వంలో మీరు చేసింది పైసా మందం పని లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది గల్ఫ్ కార్మికులకు. ఇలా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఒక అడ్వైజర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో నేను కూడా ఒక సభ్యున్నే. ఇదంతా మాట్లాడేది ఏదో కాంగ్రెస్ పార్టీకి ఏదో ఇదని కాదు, సపోర్ట్ గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. మా ఆవేదన అంతా ఏంటంటే, మీరేమో చేసింది 5 కొత్తల మందం పని లేదు. గల్ఫ్ కార్మికులను కనీసం కేసీఆర్ గారిని కలవడానికి 100 సార్లు 1000 సార్లు ప్రయత్నం చేసినా ఏ ఒక్క రోజు గేటు కార్యక్రమం రానియలేని పరిస్థితి అప్పటిది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సార్లు మేము సీఎం గారితో కలిసి మా సమస్యలు ఎప్పటికప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇలా కాంగ్రెస్ మీద ప్రేమనో బీఆర్ఎస్ మీద వ్యతిరేకనో ఆ విషయం కాదు నేను మాట్లాడేది. ఇలా మీరు చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాలు మానుకోవాలి. ప్రభుత్వం చెయ్యని ప్రభుత్వం మీరు చేయలేరు. చేసిన ప్రభుత్వాన్ని కూడా మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు రాలేవు అనే విషయం ఏదైతే ఉందో, తెలంగాణలో నా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా మేము ఎక్స్గ్రేస్ చేయలేరు అనేది ఏదైతే మీరు అంటున్నారో, మేము అంటున్నాం. ఇంతమందికి ఇచ్చిర్రు, ప్రభుత్వం ఇచ్చింది. మరి దీన్ని నిరూపించడానికి మీరు ఏడికి రమ్మంటే ఆడికి మేము వస్తాం. మీరు చెప్పండి, మీరు చెప్పిన ప్లేస్కి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు మేము సవాల్ చేస్తున్నాం. మీకు నేను చెప్పిన వీటిలలో ఏ పేరు కూడా ఒకటి తప్పైతే గలత్ అయితే మీరు ఏ చెప్తే దానికి ఏ శిక్షకైనా మేము